Hi viewers, welcome to AS Media. నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. నేను అనుష. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన్యం జిల్లా పార్వతీపురంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్వతీపురంలో పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే పాలకొండ నియోజకవర్గానికి విషయానికి వస్తే ఇది ఎస్టీ రిజర్వ్డ్ స్థానంగా ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కళావతి, టీడీపీ తరపు నుంచి జయకృష్ణ పోటీ చేయడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కళావతి అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. జయకృష్ణ 2014, 2019 నుంచి వరుసగా ఓటమి పాలవుతూ వస్తున్నారు టీడీపీ అభ్యర్థిగా. ఇక 2024 విషయం చూసుకుంటే మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కళావతికి వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చింది. అయితే కూటమి తరపు నుంచి జనసేన తరపున జయకృష్ణ పోటీ చేస్తున్నారు. అదే జయకృష్ణ 2019లో ఏ జయకృష్ణ అయితే పోటీ చేశారో ఇప్పుడు మళ్ళీ అదే జయకృష్ణ పోటీ చేస్తున్నారు. అభ్యర్థి సేమ్, అయితే పార్టీ మాత్రమే మారింది. ఆయన టీడీపీలో ఉన్న ఆయన టీడీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకొని ఆయన జనసేన అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతోంది. సో గెలుపోటముల విషయాలు ఒకసారి మనం గమనించుకుంటే కళావతికి ఈసారి గెలుపు అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమెపై భూ కబ్జాల ఆరోపణలు అయితే గానీ, కుటుంబ పాలనను అంతం చేద్దామని పాల్గొన్న ప్రజలు కోరుకోవడం అయితే గానీ, ఈ అన్ని అంశాలు కళావతి ఓటమికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జయకృష్ణకైతే గత 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో కొంత సానుభూతి అయితే ప్రజల్లో ఉంది. ఒక అవకాశం ఇస్తే గనక జయకృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా మంది జనసేన అభ్యర్థులు టికెట్ ఆశించి ఉంటారు. కానీ బలమైన అభ్యర్థి నిలబడితే ఛాన్స్ ఉంటుంది, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూటమిలో నేతలంతా మాట్లాడుకొని జయకృష్ణకి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆయనకి అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అయితే ఈ సీటు జనసేనది అవ్వడం వల్ల ఆయన టీడీపీ నుంచి జనసేనకు పంపించి ఈ సీటు జయకృష్ణకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వ్యూహం రచించారనమాట. సో ఒకవేళ క్రింది స్థాయి నేతలు కానీ క్యాడర్ కానీ ఈయనకి సహకరిస్తే జయకృష్ణకి ఈసారి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి మాత్రం జనసేన జెండా ఎగిరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కురుపాం నియోజకవర్గం ఉత్తరాంధ్రలో చివరన ఉన్న నియోజకవర్గం కురుపాం నియోజకవర్గం. ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలు గెలుస్తూ వస్తున్నాయి. 2014, 2019లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పుష్పా శ్రీవాణి గెలుపొందడం జరిగింది. అయితే ఇక 2024 విషయానికి వస్తే మరోసారి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పుష్పా శ్రీవాణికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే టీడీపీ కూటమి తరఫున జగదీశ్వరికి అవకాశం దక్కింది. ఇక గెలుపు అవకాశాలు ఒక్కసారి గమనిస్తే పుష్పా శ్రీవాణికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె వరుసగా గెలుస్తూ రావడం, ఆమె జగన్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం కూడా ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పొచ్చు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి, జగన్ సంక్షేమం కూడా ప్లస్ పాయింట్గా మనం చెప్పొచ్చు. అలాగే అభ్యర్థికి కూడా ఇక్కడ చాలా పాజిటివ్ ఇమేజ్ ఉంది పుష్పా శ్రీవాణికి. ఇది కూడా గెలవడానికి ఎక్కువగా అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక కూటమి అభ్యర్థి గెలుపు అవకాశాలు ఒక్కసారి గమనించుకుంటే జగదీశ్వరి టీడీపీ మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రజలు నమ్మితే గనుక జగదీశ్వరికి అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే లోకేష్ శంఖారావన్ సభ కూడా కురుపాంలో సక్సెస్ఫుల్గా రన్ అయింది. మరి ఇందులో ఒక పాజిటివ్ ఇమేజ్ కనుక జగదీశ్వరికి వచ్చుంటే ఖచ్చితంగా కూటమికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని విషయాలు క్రోడీకరించి చూసుకుంటే ఇక్కడ మరోసారి వైఎస్ఆర్సీపీ విజయం సాధించి పుష్పా శ్రీవాణి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పార్వతీపురం నియోజకవర్గం విషయానికి వస్తే ఇది ఎస్టీ రిజర్వ్డ్ స్థానంగా ఉంది. గత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అల్లగంజి జోగారావు పోటీ చేయడం జరిగింది. టీడీపీ తరపు నుంచి చిరంజీవులు పోటీ చేయడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో అల్లగంజి జోగారావు అఖండ విజయం సాధించారు, వైసీపీ జెండా ఎగురవేశారు. అయితే 2024 విషయం మనం చూసుకుంటే మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అల్లగంజి జోగారావుకే వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చింది. ఇక టీడీపీ కూటమి అభ్యర్థిగా విజయ చంద్రకు అవకాశం ఇచ్చింది. దీంతో టికెట్ ఆశించి చిరంజీవులు భంగపడ్డారనే చెప్పాలి. ఇక గెలుపోటముల విషయం ఒక్కసారి మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చెప్పి ధీమాగా ఉంది. అలాగే అక్కడ పార్వతీపురం ఇన్ఛార్జిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన శిష్యుడుగా అల్లగంజి జోగారావు ఉండటంతో బొత్స వేవ్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అయితే మాత్రం మరోసారి అల్లగంజి జోగారావుకు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కూటమి అభ్యర్థి విజయ్ చంద్ర విషయానికి వస్తే ఇక్కడ వర్గపోరు ఆయనకి తలనొప్పిగా మారింది. చిరంజీవులు టికెట్ ఆశించి భంగపడటంతో ఆయన వర్గం అంతా సపరేట్ అయిపోయి విజయ్ చంద్ర ఓటమి కోసం కృషి చేస్తామని బహిరంగంగా చెప్పడం జరుగుతోంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ ద్వారపతి జగదీశ్వర్ కూడా
విజయ్ చంద్రకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈయన వర్గం కూడా విజయ్ చంద్ర ఓటమి కోసం కృషి చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు విషయాలు ఒక పెద్ద మైనస్ గా కూటమికి అయితే ఉండడం కనిపిస్తోంది. దీంతో ఇక్కడ మరోసారి వైఎస్ఆర్సీపీకి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాలూరు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ స్థానంగా ఉంది. ఇక్కడ గత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి రాజన్న ధర పోటీ చేసి గెలుపొందడం జరిగింది. వరుసగా 4 సార్లు ఈయన గెలుపొందడం జరిగింది. ఆయన జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా కూడా పనిచేశారు. ఇక 2024 విషయానికి వస్తే మరోసారి వైఎస్ఆర్సీపీ తరపున రాజన్న ధరకి జగన్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక టీడీపీ తరపున సంధ్యారాణికి అవకాశం ఇచ్చారు. అయితే గెలుపోవటంలో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడైతే సంక్షేమం దిశగా అయితే వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుంది. అయితే అభివృద్ధి జరగలేదని ఒక అపవాదం అయితే మూట కట్టుకుంది. ఇక కూటమి విషయానికి వస్తే సంధ్యారాణికి వర్గపోరు అయితే ఒక తలనొప్పిగా మారిందనే చెప్పాలి. అక్కడ ఇంటర్నల్ గా చాలా మంది సీటు ఆశించి భంగపడ్డ వారంతా ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అక్కడ క్రింది స్థాయి కార్యకర్తలు అయితే గానీ సహకారం తక్కువగా ఉంది, క్యాడర్ సహకారం లేదు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే సంధ్యారాణికి తనకున్న పర్సనల్ ఇమేజ్ అయితే తనని గెలిపిస్తాయని మనం చెప్పొచ్చు. ఏ విధంగా మనం చూసుకున్నా ఇక్కడ సాలూరులో అయితే హోరాహోరీ పోరు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎవరి గెలుపు ఎవరు ఓటమి అనేది ఇప్పుడే అయితే ఏమి చెప్పలేం. జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.